ఇంతకుముందు వీడియోలో మనము టేబుల్ రో, టోటల్స్ రో ఉపయోగించి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడం నేర్చుకున్నాం. ఇక్కడ డేటా బేస్ ఫంక్షన్స్‌ని ఉపయోగిద్దాం. సేమ్ డీటెయిల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఒక డిపార్ట్‌మెంట్‌లో హైయెస్ట్ సాలరీ ఎంత? మినిమమ్ సాలరీ ఎంత? అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరి యొక్క టోటల్ సాలరీ ఎంత? అందులో ఆ డిపార్ట్‌మెంట్‌లో ఎంతమందున్నారు? ఈ డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫార్ములా పెడతా చూడండి. ఈజ్ ఈక్వల్ టు డి సమ్ బ్రాకెట్ ఓపెన్ మన డేటా రేంజ్ A1 టు E1001 కామా మనకు సాలరీ ఏ ఇండెక్స్‌లో ఉంది? 4 ఇండెక్స్‌లో ఉంది. కామా మన క్రైటీరియా రేంజ్ ఎంత? G1 నుంచి G2 వరకు. ఇప్పుడు మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. వచ్చేసింది చూసారా? ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఈ ఫార్ములాను కాపీ చేయాలి. దానికోసం ఈ సెల్ రిఫరెన్స్‌ను మనం లాక్ చేయాలి. అంటే ఏం లేదు, ఇవి మారకూడదు. F4 నొక్కాలి. అంటే ఆ డాలర్ సైన్ రావాలన్నమాట. తర్వాత మళ్ళీ F4 ఎన్ని సార్లు ఉంటే అవన్నీ మనము లాక్ చేసేద్దాం మనం దాన్ని. లాక్ చేసేస్తే అవి మారవు. ఫార్ములా కాపీ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుందన్నమాట. అయింది కదా! ఇప్పుడు ఎంటర్ చేసేస్తా. వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ ఫార్ములాను ఈ పక్క సెల్స్‌లోకి కాపీ చేస్తా. కాపీ చేస్తా. అంతే వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి మనము? ఇది డి సమ్ అని ఉంది. నెక్స్ట్ మనం యావరేజ్ AVERAGE ఎంటర్ డి యావరేజ్ వచ్చేసింది చూసారా? మళ్ళీ దీనిలో ఏంటిది? మాక్సిమం డి మ్యాక్స్ డి MAXE మ్యాక్స్ ఎంటర్ వచ్చేసింది. డి మినిమం DMIN డి అంటే డేటాబేస్ అనమాట. MIN తర్వాత ఎంటర్ వచ్చేసింది. ఇప్పుడు కౌంట్ చేయాలి. డి కౌంట్ COUNT ఎంటర్ అంటే 15 మంది ఉన్నారు.